జై గురుదేవ్. భూమిపైన ఇది చాలా విశిష్టమైన సమయము. చాలా చాలా విశిష్టమైన సమయము. ఇలాంటి సమయము ముందు రాలేదు. ఇక ముందు కూడా వస్తుందో లేదో అని పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల ప్రవచనాల్లో ఎన్నో సార్లు మనం వింటూ ఉన్నాం. ఇలాంటి ఈ విశిష్ట సమయాన్ని మీరు వదులుకోవద్దు. డోంట్ మిస్ దిస్ బస్ అని కూడా చెప్తూ ఉండేవారు. మరి ఇంత విశిష్టమైన సమయము ఏంటి అని మనందరం ప్రశ్నించుకుంటే, సృష్టిలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అండ్ ఆ మార్పులన్నీ కూడా అవెందుకు అంటే పరబ్రహ్మ సంకల్పం. దాన్నే మనం ఏమంటూ ఉంటామంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటాం కదా! ఒకే రకంగా ఉండదు కదా! చూడండి, ఒక సంవత్సరంలోనే ఎన్ని ఋతువులు, ఎన్ని రకాలుగా మనకు మార్పులు వస్తూనే ఉంటాయి. మరి అలాంటిది మనం ఇలా భౌతికంగా చూస్తూనే ఉన్నప్పుడు కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మమైన లెవెల్స్‌లో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. మనం దర్శించలేని. కానీ ఆ పరమ గురు మండలి, ఆ సుప్రీం మాస్టర్స్ వారు దర్శిస్తూనే ఉంటారు. అలాంటి మార్పులు, ఒక అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతున్న దాన్ని ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటాం. అది ఇట్ ఈస్ హైలీ డైనమిక్. ఒకలాగా ఉండదు. ఎవ్రీ మొమెంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అలాంటి ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో ఇప్పుడు 84 లక్షల జీవరాశులు మన భూమిపైన ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉంటాం. అందులో 83,99,999 జీవరాశుల్లో అతి ఉత్తమమైన, ఉన్నతమైన ప్లేస్‌లో మనిషి ఉన్నాడు, మానవుడు. మరి ఏం జరుగుతుంది అంటే, ఇలా ఇన్ని యోనులు, ఇన్ని జీవరాశుల యొక్క క్లాసెస్ 1 బై 1, 1 బై 1, 1 బై 1 అలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఇన్ని జీవరాశులలో మనం పాస్ అవుతూ ఇక్కడి వరకు మనిషిలాగా జన్మ తీసుకున్నాం. కానీ ఈ మనిషి జన్మలో కూడా మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి. ఆర్డినరీ ప్రిమిటివ్ మ్యాన్ నుంచి ఆర్డినరీ మ్యాన్ నుంచి మళ్ళీ ఒక గురుపాద సన్నిధి దగ్గరికి చేరుకుంటే ఒక డిసైపుల్ గా మారుతారు. ఆ తర్వాత ఒక ఆ పైన ఇంకా లెవెల్స్, ఇలా ఈ మనుష్య జన్మల్లో ఎన్నో లెవెల్స్, ఎన్నో జన్మలు మనము ఆ పరంపర మారుతూ వచ్చాం. అయితే ఈ మనుషుల యొక్క, మానవుని యొక్క ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఒక పెద్ద జంప్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఈ సమయంలో జరుగుతుంది. ఇది తెలుసుకోవడము కాదు, ఇది విన్న వాళ్ళే చాలా అదృష్టవంతులు అని చెప్పేవారు మాస్టర్ గారు. అసలు ఎవల్యూషన్ ఉందనే తెలుసుకోవడమే ఒక మహా అనుగ్రహం. అందులో అది తెలుసుకొని తప్పిస్తూ నేను ఈ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎవల్యూషన్ వెళ్ళాలి అని తప్పిస్తూ ఉన్న వాళ్ళది ఇంకా ఇంకా అసలు ఆ అనుగ్రహం ఇప్పుడు అలా కురుస్తుంది అంతే. మీరు కొద్ది సమయం ఇచ్చినా సరే, ఇప్పుడు 5గురిలో 3కి అలాంటి ఛాన్స్ ఉంది అని సుప్రీం మాస్టర్స్ చెప్తూ ఉన్నారు. సో అలాంటి సమయము, వాతావరణము భూమి పైన వచ్చేసింది. ఇది మనము ఆ అఖండ గురుసత్తా పాద సన్నిధి దగ్గరుండి ఇది వింటూ, తెలుసుకుంటూ, వాళ్ళు అందించిన జ్ఞానాన్ని తీసుకుంటూ, మనం ఆచరిస్తూ మనం వెళ్ళడము అనేది సామాన్యమైంది కాదు. లేకపోతే ఆ ఆదిశంకరాచార్యులు అన్నట్టు పునరపి జననం, పునరపి మననం, పునరపి జననీ జఠరే శయనం అంటూ ఈ సైకిల్ ఆఫ్టర్ సైకిల్, సైకిల్ ఆఫ్టర్ సైకిల్ ఇట్లనే తిరుగుతామా? లేకపోతే మరి మనలో మార్పు తెచ్చుకుంటూ మనం ఇంకొక హయ్యర్ లెవెల్‌కి వెళ్తాం? ఆ ప్రశ్న ఎవరికి వారే వేసుకోవాలి. అలాంటి ఛాన్స్ మీకిస్తున్నాము. అలాంటి డివైన్ ఆపర్చునిటీ మీకిస్తున్నాము. మేము దర్శించాము. ఇది మీకు అద్భుతమైన ఛాన్స్ రా బాబు అనేసి అఖండ గురుసత్తా సుప్రీం మాస్టర్స్ తెలుపుతున్నారు. మరి ఇలాంటి డివైన్ ఆపర్చునిటీ, ఈ దివ్య అవకాశము, దివ్య అనుగ్రహము ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయంలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా అందుతుంది. మరి ఇలాంటి ఈ సమయాన్ని, ఇలాంటి వాతావరణం ఏర్పడింది అని మీరు తెలుసుకున్నారుగా. మరి ఎంతో మంది, కోటాను కోట్ల మంది ఉన్నారు మనలో. అందులో ఫ్రెండ్స్ లో మనలో ఒక ఒక హండ్రెడ్స్ లో ఉంటారు, కొంతమందికి వేలల్లో ఉంటారు. ఇది తెలపాలి కదా మన వాళ్ళకి, ఇది తెలపాలి. దీనికి మరి ఏంటండి, మేము అన్ని వదిలేసి రావాలా, ఆ గురువు దగ్గరనే కూర్చోవాలా, రోజు బుక్కులు చేసి చదువుకుంటూ కూర్చోవాలా, ఇంతే రామా పని అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి, ఇప్పుడు గురువులు ఏం చెప్తున్నారు అంటే, మీరు మీ యొక్క ఈ 24 గంటల సమయంలో మీరుంటున్న ప్రదేశంలోనే మీరు కర్మానుసారంగా వచ్చిన మీ బాధ్యతలని, ఈ కుటుంబాన్ని అంతా కూడా నడిపిస్తూనే, మీరు చేస్తున్న ఈ ఉద్యోగాలు కానీ, ఈ ఆఫీస్‌కెళ్ళడం కానీ, ఇవన్నీ చేస్తూనే, బయట ఈ సోషల్
ఇవంతా కూడా ఉంటూనే ఒక దివ్యత్వంతో ఎలా జీవించాలి, ఆ డివైన్‌తో ఉంటూ ఎలా జీవించాలి. ఈ మార్పు మీరిప్పుడు ఏంటి అని తెలుసుకుంటున్నారు కదా! ఒక విశిష్టమైన మార్పు వాతావరణం ఏర్పడింది అంటున్నారు కదా! ఏంటా మార్పు? ఏంటా విశిష్టమైన సమయం? ఎందుకు ఈ వాతావరణం ఏర్పడుతుంది అనడానికి పరమ గురు మండలి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్న ఈ హ్యూమన్ లెవెల్ ఒక అద్భుతమైన జంప్ తోటి హయ్యర్ లెవెల్ అయిన ఎవల్యూషన్‌లో దాన్ని డివైన్ హ్యూమన్ లెవెల్ విత్ ద డివైన్ కాన్షియస్‌నెస్ వాళ్ళలో నింపుతూ ఉన్న వాతావరణం ఏర్పడింది. అలాంటి సమయం వచ్చేసింది. దాన్నే దేవ మానవ స్థితి అనేసి అంటారు. శ్రీ అరబిందుల వారు దాన్నే బియాండ్ మ్యాన్ అని కూడా ఒక అద్భుతమైన మహత్ గ్రంథాన్ని అందించారు. వారు దీన్నే సుప్రామెంటల్ డిసెంట్ అని శ్రీ అరబిందుల వారు అన్నారు. శ్రీరామ శర్మాచార్య గురుదేవులు వారేమన్నారంటే దీన్నే ఋతుంబర ప్రజ్ఞ అన్నారు. ఈ యొక్క మహాశక్తి ఏదైతే దిగుతూ డివైన్ హ్యూమన్‌గా మారుస్తుందో దానికే ఒక్కొక్క గురువు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. షిరిడి సాయి వారే గూడా అన్నారు. అంతా అల్లా మాలిక్ మొత్తం కూడా అందరు దేవతలు పంపించిన శక్తే దిగుతుందయ్యా అనేసి అన్నారు. అలా మొత్తం కూడా ప్రతి గురు మండలి కూడా ప్రతి గురువు కూడా దీనికి ఒక్కొక్క పేరు ఇచ్చినా ఆ దిగుతున్న శక్తి, ఆ సమయము, ఆ వాతావరణం ఇప్పుడొచ్చేసింది అని మొత్తం సుప్రీం మాస్టర్స్ నొక్కి ఒక్కానిస్తున్నారు. ఏంటి అంటే టు మేక్ ఆర్ టు ట్రాన్స్‌ఫార్మ్ హ్యూమన్ టు ద డివైన్ హ్యూమన్. మరి అలాంటి ఈ డివైన్ హ్యూమన్ లెవెల్‌కి మనం చేరుకోవడానికే ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం అనేది పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల ద్వారా స్థాపింపబడి చక్కగా మీకొక కోర్స్ లాగా, సిలబస్ లాగా అందిస్తూ వస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా ఈ డివైన్ కాన్షియస్‌నెస్, ఈ డివైన్ హ్యూమన్ లెవెల్‌కి చేరుకోవడానికి కావలసిన విశిష్టమైన సాధనలు, మెడిటేషన్స్, అలాగే సూత్రాలు అందిస్తూ ఉన్నాము. అలాంటి కోర్సెస్ అంత అద్భుతంగా డిజైన్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ యొక్క బాధ్యతలు, మీ కుటుంబ వ్యవస్థను అది వదలకుండా కర్మానుసారంగా ఇది కంప్లీట్ చేసుకోవాల్సిందే మనం. లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని ఈ కర్మనంతా కంప్లీట్ చేసుకోవాలి కదా! కాబట్టి మీరు ఉన్న చోటనే చక్కగా ఇవి ఆచరిస్తూ మీ యొక్క ఆహ్, అన్ని లెవెల్స్‌లో ఫిజికల్ లెవెల్‌లో, ఎమోషనల్ లెవెల్‌లో, మెంటల్ లెవెల్‌లో ముఖ్యంగా ఈ 3 లెవెల్స్‌లో ఒక అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ తెచ్చే ఈ కోర్సెస్ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మొదటి కోర్సు ఈ సంస్కృతం భాషా ప్రవేశ అంటున్నది మనం మాట్లాడే యొక్క ప్రతి వాక్కు కూడా దివ్య వాక్కుగా మార్చే ఒక సంస్కృత భాషనే దేవ భాష. మనం ఎప్పుడైతే ఆ సంస్కృత భాష మాట్లాడతామో అది దివ్యంగా ఉంటుంది. కాబట్టి మన ఆ మాట్లాడినప్పుడు అవి ఉచ్చరించినప్పుడు మన చుట్టూ కూడా ఒక డివైన్ ఆరా, ఒక వర్ణాలు ఏర్పడతాయి. ఆ యొక్క దేవతా శక్తులను ఆకర్షిస్తాయి. అలాంటి అద్భుతమైన భాష సంస్కృత భాష. ప్రతి ఇల్లు కూడా ఆ సంస్కృత భాషతో నిండాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్కృతంలో మాట్లాడాలని ఆ యొక్క సంస్కృత భాషా ప్రవేశ అనే ఒక కోర్స్ ఇది ఇంట్రొడ్యూస్ చేయబడింది. అలాగే 002 అనేది హ్యూమన్ ఫిజియాలజీ ఇన్ రిలేషన్ టు యోగా. దేహో దేవాలయ. మన దేహంలోనే ప్రతి దేవత ఉందని వింటూ ఉంటాం. కానీ మీరు చూసారా? ఏ దేవత ఎక్కడెక్కడుందో చూసారా? ఆ దేవత ఎక్కడెక్కడున్నారు? వినాయకుడు ఎక్కడున్నాడు? పరమశివుడు ఎక్కడున్నాడు? మహాలక్ష్మీదేవి ఎక్కడుంది? అని మనకు ఆ ప్రాక్టికల్‌గా అక్కడ చూయిస్తారు. ప్రతి సెల్‌లో నవగ్రహాలు ఎక్కడున్నాయి అని కూడా చూపిస్తూ ఉన్న ఈ కోర్సు చక్కగా డిజైన్ చేయబడింది. అలాగే డాక్టర్ అనిరుద్ధ అని డాక్టర్ గారి ద్వారా ఈ కోర్సులో 002 హ్యూమన్ ఫిజియాలజీలో మీకు చెప్పబడుతుంది. అలాగే సంస్కృత భాష ప్రవేశంలో కూడా తిరుమల శ్రీ అని చక్కగా షీ ఈజ్ ఎంఏ ఇన్ సంస్కృతం. ఆవిడ కూడా చక్కగా మొత్తం కూడా భాషను ఎలా మాట్లాడాలి, ఏ వస్తువు ఏ పేరుంది, అలాగే మీరు స్తోత్రాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క భావముతో మీకు చేసుకోవడానికి మీరు అర్థపూర్వకంగా ఉంటుంది కాబట్టి అది సంస్కృత భాష ప్రవేశ చేసినప్పుడు మీరు చదివినప్పుడు ఆ కోర్స్‌లో మీకు అవన్నీ కూడా తెలుస్తుంది. ఇవి 001
సంస్కృత భాషా ప్రవేశ 002, అలాగే హ్యూమన్ ఫిజియాలజీ ఇన్ రిలేషన్ టు యోగా, దేహో దేవాలయ. ప్రతి దేవతను కూడా మీరు దర్శించొచ్చు. అలాగే దాన్ని బట్టి మీరు సాధన చేస్తున్నప్పుడు అక్కడ మీరు ఆ ఫోకస్ చేయొచ్చు. అలాగే చాలామంది అంటున్నారు, మేము యజ్ఞం చేసుకోవాలండి, యజ్ఞ విధానం తెలీదు అనేసి. చాలామందికి ఇదొక అదృష్టం. కుల, మత, లింగ, వయోభేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేసుకోవచ్చు అనే వరదానం ఇచ్చారు గురుదేవులు పండిత శ్రీ శ్రీరామ శర్మాచార్య గురుదేవ్. అలాంటి ఒక కోర్సు సైన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ రిచువల్ 003. ఎంత అదృష్టం అండి. ఒకప్పుడు కొంతమంది ఎవరో ఋత్వికులు చేస్తుంటే మనం ఏదో నమస్కారం చేసి వచ్చారు. అలాంటిది ఒక దేవతా సంపర్కములు, దేవతలను ఆహ్వానించి ఆ దేవతలకు మనం హవిస్తూ, మనమే స్తోత్రం చేస్తూ, అందిస్తూ ఉండగలిగే అదృష్టము, అనుగ్రహం మనకు కలిగింది. ఎంత అద్భుతం అండి, దివ్యం. అలాంటిది సైన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ రిచువల్. మీ ఇంట్లో అంతా కూడా దివ్యత్వం నింపుకోవచ్చు. ఇదో చెప్తున్నాను కదా, దేవమానవ స్థితి పొందడము అని చెప్తున్నాను. చూడండి, ఇంట్లో అంతా కూడా దేవతలే. మీలోనే అణువణువున కూడా దివ్యత్వం నింపేసే కోర్సెస్ ఇవన్నీ కూడా. తర్వాత 004 దానికి సైన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ రిచువల్‌కి మాధురి నాడిక్ అనేసి, షీ ఈజ్ ఏ చక్కగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆవిడ ఎన్నెన్నో యజ్ఞములు చేస్తూ, మన శంబలాలో శ్రీ రాజశ్రీ యజ్ఞంలో కూడా పాల్గొంటూ, అశ్వమేధ యజ్ఞంలో కూడా పాల్గొంటూ తను ఎంతో ఎక్స్‌పీరియన్స్ గడించింది యజ్ఞ విద్యలో. వారే మీకు ఈ యజ్ఞము చేయించడము, అలాగే ప్రాక్టికల్‌గా మీతో శ్లోకాలు చెప్పిస్తుంది. ఇలాంటివంతా కూడా చేయిస్తూ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ చక్కగా యజ్ఞం చేసే విధానం కూడా వచ్చేస్తుంది. తర్వాత 004లో అమృతత్వ విద్య మీకు అందిస్తూ, ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేటప్పటి వరకు మీరు ఆ డివైన్ తోటే, ఆ యొక్క మనము ఆ పరబ్రహ్మతోటే లింకప్ అయి ఉండేదెలా అంటూ స్పెషల్ మెడిటేషన్స్, స్పెషల్ సాధన ఇందులో అందిస్తూ, ఆ జీవన దేవత సాధన, జీవితాన్నే మనం ఒక దేవతలాగా సాధన చేస్తే అందరు దేవతలు మన వైపే ఆకర్షితమవుతారు. ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మతో లింకప్ అయి ఆత్మవలే జీవించే ఒక అద్భుతమైన సూత్రాలు, అలాగే మెడిటేషన్స్, సాధనలు ఈ యొక్క కోర్సులో అందించబడుతుంది. అమృతత్వ విద్య విజయశ్రీ నేనే ఈ కోర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే 005 ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్, ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని శ్రీ అరబిందుల వారు అన్నారు. అలాగే శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ్ యొక్క జీవన దేవత సాధన సూత్రాలు, అంటే మనం అంటూ ఉన్నాం దివ్య సాధన దివ్యత్వంతో ఉండాలని. ఈ దైవీ లక్షణాలు ఏంటి, ఆ దైవీ లక్షణాలు మనలో ఎలా ప్రోధి చేసుకోవాలి అంటూ ఆ ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్లో అద్భుతమైన సూత్రాలు అందిస్తూ ఉన్నారు రాజీవ్ నాడిక్ గారు. వారు కూడా సాఫ్ట్వేర్ హై లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారికి ఎన్నెన్నో పేటెంట్స్ కూడా తీసుకున్నారు ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. వారు మాస్టర్ గారు, పూజ్య మాస్టర్ గారి దగ్గరగానే ఉంటూ ఎన్నో సూత్రాలు అధ్యయనం చేసి ఆచరించి ఈ కోర్సుని తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత 006లో సైన్స్ ఆఫ్ చక్రాస్, చక్ర విజ్ఞానం. మన యొక్క ప్రాణమే ఒక సూక్ష్మ శరీరం ద్వారా అందించబడుతుంది. ఈ యొక్క భౌతిక శరీరం నడుస్తుంది అంటే ఒక సూక్ష్మ శరీరం వెనకాల ఒక సాఫ్ట్వేర్ లాగుండి అందిస్తూ ఉన్నది. అలాంటి ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ చక్రాలేంటి, మనల్ని ఎలా నడిపిస్తున్నాయి అని అత్యుత్తమంగా చక్కగా ఆ చక్ర విజ్ఞానాన్ని ఈ యొక్క సైన్స్ ఆఫ్ చక్రాస్ ద్వారా మీరు అందుకోవచ్చు. దీనికి శివ చందన వారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, చక్కగా ఎన్నెన్నో సిలబస్ మాస్టర్ గారిదే కాకుండా ఎన్నో బుక్స్ నుంచి ఆ సైన్స్ ఆఫ్ చక్ర విజ్ఞానంని అనేసి తను తీసుకొచ్చి క్రోడీకరించి అందులో విశిష్టమైన సాధనలు, మెడిటేషన్స్ కూడా అందించబడుతున్నాయి. అంతేకాకుండా 007 ఫుడ్ థెరపీ మరియు సంజీవిని విద్య. మన ఆహారం ఎలా ఉంటే మన మనస్సు అలా ఉంటుంది. మన ఆరోగ్యము, మన శరీర దృఢత్వమే కాకుండా మన భావాలు,
అలాగే మన మైండ్‌ని కూడా మార్చే అద్భుతమైన విద్య సంజీవిని విద్య ఫుడ్ థెరపీ. దీనికి మీరు ఆ ఆహార విజ్ఞాన్ని నేర్చుకుంటూ మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మార్చేయొచ్చు. చక్కమైన సాత్వికమైన ఆహారం అందించండి. ముందుగా శరీర దృఢత్వం మంచిగా ఉంటే ఆకలేస్తే కోపమొస్తుంది అంటారు. సాత్వికమైన ఎందుకు కోపమొస్తుంది? అంటే మీ యొక్క ఆహారంకి, మీ యొక్క ఆకలికి, అలాగే మీ కోపానికి కనెక్షన్ ఉంది అని తెలుస్తుంది కదా! అలాగే సాత్వికమైన ఆహారం తీసుకుంటే మీరు మంచి ఆహారం సరే కడుపు నిండా ఉంటే శాంతంగా ఉంటారు. అంతేకాదు సాత్వికమైన ఆహారం తీసుకుంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ, అందరిని ఆనందపరుస్తూ, అందరి మనసు దోచేవాళ్ళలాగా గూడా మారతారు. అలాంటి శక్తి మనం ఆహార విజ్ఞానం ద్వారా అందిస్తూ ఉంటాము. ప్రేమమయ జీవితం కూడా అందించడం వాళ్ళవుతారు. సో, ఈ ఫుడ్ థెరపీ సంజీవిని విద్యకు శ్రీలక్ష్మి అట్లూరి గారు మరియు రమామణి గారు ఇందులో ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్, అలాగే చాలా ఫుడ్ టిప్స్ కూడా మీకు అందించబడతాయి. సీజన్ మారుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటూ చక్కగా ఈ ఫుడ్ థెరపీ సంజీవిని విద్య కూడా అందించబడుతుంది. అంతేకాకుండా 008లో మనకిప్పుడు ఎవల్యూషనరీ ప్రాసెస్ పరిణామక్రమంలో మార్పు తెస్తున్నారు. తేబడుతుంది అనేసి అన్నీ కూడా తెలుసుకున్నాము. దాన్ని ఇంకా డెప్త్‌లో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద యూనివర్స్, ఈ యొక్క సృష్టి క్రమం ఎలా ప్రారంభమైంది, అలాగే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంకెక్కడి వరకు వెళ్ళొచ్చు, ఈ భూమిపైనే కాకుండా ప్లానెటరీలో కూడా ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇలా చాలా ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో ఇవి చాలా బయట అంటే నేను చెప్పడం ఏంటంటే అండి, ఎక్కడైనా చెప్పబడుతుండొచ్చు కానీ, ఇంత ఎలాబరేటివ్ దాన్ని మీకు కావాల్సిన దాన్ని క్రోడీకరించి ఇస్తున్నాం. అలాంటి ఈ కోర్సెస్ అన్నీ కూడా. అలాంటిది సీక్రెట్ డాక్ట్రిన్‌లోండి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనివర్స్ అంత బాగా దాన్ని ఆ బేస్‌ని తీసుకొని అందిస్తూ ఉన్నాము. దానికి శివచందన గారే ఇదంతా కూడా ఈ కోర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా 009 గురు పరంపర, ద ఇంటర్‌ప్లే బిట్వీన్ దెమ్. ఈ గురు పరంపర అఖండ గురుసత్త ఎందుకు దిగి వచ్చారు? వారి అవతరణ యొక్క మర్మమేంటి? రహస్యమేంటి? అని వారు ఒక్కొక్కరు కూడా వారి వారి మధ్యలో ఉంటూ అంటే ఇప్పుడు ఒక టీచర్ సోషల్ టీచర్ వస్తుంది, సైన్స్ టీచర్ వస్తుంది, మ్యాథ్స్ టీచర్ వస్తుంది, ఒక క్లాస్‌కొస్తుంది. మళ్ళీ వాళ్ళు స్టాఫ్ రూమ్‌కెళ్తే డిస్కస్ చేసుకుంటారు కదా! ఆ! ఈ అబ్బాయి ఏంటి? వీళ్ళేంటి? ఈ క్లాస్‌లో ఏం జరిగింది? మరి ఈ క్లాస్‌లో వాళ్ళని ఇంకా బాగా మార్చాలి. ఈ క్లాస్ వెనకబడుంది. వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ క్లాస్ బాగుంది. దీన్ని ఇంకా క్రీమ్ బ్యాచ్‌గా తయారు చేయాలి. వీళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోగలిగేట్టు చేయాలి. ఇవన్నీ అనుకుంటూ ఉంటారు గదా! అలా అఖండ గురుసత్తా గూడా వాళ్ళందరూ మన కొరకే దిగివచ్చి, ఓ వీళ్ళు ఇలా ఉన్నారు ఈ భూమి పైన. ఈ స్టేట్‌లో ఇక్కడున్నారు. ఈ స్టేజ్ వాళ్ళు ఇక్కడున్నారు. వీళ్ళని ఇలా ముందుకు తీసుకెళ్దాం. వీళ్ళు ఇలా బాగా పైకొచ్చారు. వీళ్ళకి కొంచెం వాళ్ళకు నేర్పేట్టు చేద్దాము. కొంచెం ప్రేరణ కల్పిద్దాము. ఇలాంటివన్నీ గూడా వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా మీకొక చక్కగా ఒక సిలబస్ లాగా జేసి రాజీవ్ గారు చాలా ఇంట్రెస్టింగ్‌గా గురు పరంపర వారి యొక్క మధ్యలో వాళ్ళు ఎలా మనల్నందరిని ముందుకు తీసుకొస్తున్న వాళ్ళ లీలలను, వాళ్ళ జ్ఞానాన్నంతా గూడా అందిస్తుంటారు. గురు పరంపర ద ఇంటర్‌ప్లే బిట్వీన్ దెమ్. తర్వాత మీకు 10థ్ కోర్స్ ఈజ్ లా ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతము ఎంత ఇంపార్టెంటో అది అర్థమైతే మీరు జీవితంలో చక్కగా సక్సెస్‌ఫుల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ముందుకెళ్ళొచ్చు. అలాంటిది లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతము నేర్చుకోవచ్చు. దాన్ని చాలా చాలా విపులంగా ప్రతి క్వెషన్ కూడా ఆన్సర్ చేస్తూ ఓహ్, మాధురి నాడిగ్ గారు తీసుకుంటున్నారు. సో, కర్మ సిద్ధాంతం నేర్చుకోగలిగితే ఈచ్ రిలేషన్‌షిప్ ఇప్పుడు చాలా చాలా బయట సొసైటీలో చూస్తున్నాము. ద రిలేషన్‌షిప్స్ ఆర్ నాట్ ప్రాపర్. బికాస్ ఆఫ్ ఈ కర్మ సిద్ధాంతము
తెలుసుకోకపోవడం వల్లనే. కర్మ సిద్ధాంతము తెలుసుకుంటే మాత్రము ప్రతి రిలేషన్‌షిప్ విల్ బి ఐ కాంట్ సే గుడ్. ఇట్ విల్ బి ద లైఫ్ విల్ బి సో ఎంజాయ్‌ఫుల్, సో బ్లిస్‌ఫుల్. అసలు అలా మీరు ఆ యొక్క జీవితాన్ని గడపగలరు. అందరూ కూడా ఓహో! ఇలాగా వీళ్ళ మీద నేను కోపం తెచ్చుకోవద్దు. కర్మానుసారంగా ఈ డ్రామా అంతా నడుస్తోంది. నేను ప్రేమమయంతోటి ఈ సిట్యుయేషన్ దాటాలి అని ప్రతి సిట్యుయేషన్‌ని గూడా మీరు చక్కగా దాటగలిగే సూత్రాలుంటాయి. సో, ఇది కర్మ సిద్ధాంతము 'ద లా ఆఫ్ కర్మ' ఈస్ టేకెన్ బై మాధురి నాడిక్ గారు. చాలామంది చాలా మంచి రెస్పాన్సెస్ అందిస్తున్నారు ఈ కర్మ సిద్ధాంతం. తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. దివ్యత్వము, అలాగే దేవమానవ స్థితి పొందడానికే కోర్సెస్ ఉన్నాయి అని. అన్నీ చేసుకుంటాం. ఒకసారి గురు ఆహ్, గురు ఉపాసన, దైవీ ఉపాసన కొరకు చక్కగా మన ఇంట్లో గుడి దగ్గర కూర్చుంటాం. నిన్న వరం వరమహాలక్ష్మి, వరలక్ష్మి వ్రతమైంది. తర్వాత శ్రీకృష్ణాష్టమి వస్తుంది. ఇవన్నీ మనకెంతో అదృష్టం. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దేవత ఉపాసనకు అందించేదిగా ఉంటుంది. అప్పుడు కూర్చున్నప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది శ్రీకృష్ణుడిది. ఒక కీర్తన మనకు పాడాలనిపిస్తుంది. కానీ రాదు. ఆ! కానీ అలాంటి ఆ కీర్తన ఆహ్, పాడుతూ వారి ఆ భావము మనలో ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుంటూ, ఆ శ్రీకృష్ణుని యొక్క చేతనత్వ శక్తిని మనం ధారణ చేసుకుంటూ ఉండగలిగితే ఎంత ఆనందమయం. కాబట్టి దాని కొరకే మేము కర్ణాటిక్ వోకల్ మ్యూజిక్ కీర్తనలు నేర్పించే అద్భుతమైన కోర్సు. దానికి మంచి ఫ్యాకల్టీ శ్రావణి గారు కూడా ఉన్నారు. దానికి ఆవిడ చక్కగా ఎంఏ మ్యూజిక్ చేసున్నారు. అండ్ చాలా చక్కగా లాస్ట్ టైమ్ 8 కీర్తనలు, తర్వాత బేసిక్స్ ఇవన్నీ గూడా కంప్లీట్ చేశారు. ఒక్క బ్యాచ్‌లో. అండ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. కాబట్టి మీరు ఎవరైనా ఉంటే కూడా ఈ కర్ణాటిక్ మ్యూజిక్‌లో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. అంతేకాదు సరే ఇవన్నీ ఉన్నాయి. మనకు వైద్యం గావాలి. అప్పుడప్పుడు చిన్నగా ఇగో ఎలిమెంట్స్ నాకు గూడా కొంచెం కోల్డ్ ఇదయింది. చిన్న చిన్న ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. దానికి హోమియోపతి ఇన్ యువర్ డైలీ లైఫ్. అలోపతి స్థూల శరీరం పైన చేస్తే మన సూక్ష్మ శరీరం నుండి వచ్చే ఆ యొక్క ఏవైనా సరే ఆ ప్రభావం తీసేసే ఇంకా చాలా డీటెయిల్‌గా ఉంటుంది. నేను ఇంతే చెప్తున్నాను. హోమియోపతి యాక్ట్స్ ఆన్ సటిల్ బాడీ దట్ ఈస్ సూక్ష్మ శరీరం. కాబట్టి ఆ హోమియోపతి ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇది చాలా చాలా ఒక అంటే ఆ దైవీ అనుగ్రహమే అనుకోవచ్చండి. డాక్టర్ అనిరుద్ధ అండ్ శివచందన షీ ఈస్ ద ప్రాక్టీషనర్. ఇద్దరు కూడా అద్భుతమైన ప్రాక్టీషనర్స్ మీకు అందిస్తున్నారంటే ఇది డివైన్ ఆపర్చునిటీ అండి. హోమియోపతి ఇలా నేర్పిస్తాము అని ముందుకొచ్చిన డాక్టర్స్ చాలా అరుదు. కాబట్టి ఇది యూ కెన్ టేక్ ఇట్ యాస్ ఎ వెరీ వెరీ డివైన్ ఆపర్చునిటీ. సో, ఇలాగా ఇన్ని కోర్సెస్ డిజైన్ చేసున్నాము. మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా జాయిన్ చేయండి. మోటివేట్ చేయండి. ఇంకా పంచవీరభద్ర యూనివర్సిటీ ఇస్ ద అఖండ గురుసత్తా యూనివర్సిటీ. ఇందులో మీరొక సీట్ తీసుకొని జాయిన్ అయ్యారంటేనే ఒక మహా దివ్య అనుగ్రహం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద Panchaveerabhadra University into the lotus feet of Akhanda Gurusatta, Mount Shambhala.